హలో అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు నేను డే 3 అండ్ డే 4 నా డైట్ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో నేను ఓన్లీ సింపుల్గా రెసిపీస్ అంటే ఏమేమి తింటున్నాను అనేది ఒకటే షేర్ చేస్తున్నానండి. మీకు ఏదైనా క్లియర్గా కావాలి అంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను మీకు షేర్ చేస్తాను. సో ఈరోజు మార్నింగ్ అయితే ఎగ్ దోశ అండ్ వన్ ఎల్లో తీసేసిన ఓన్లీ ప్లెయిన్ ఎగ్ అనమాట. వైట్ ఎగ్ ఒకటే తీసుకున్నాను. అండ్ లంచ్కి కూడా ఎగ్గే తీసుకున్నామండి. కొద్దిగా రైస్ అండ్ బీన్స్ అండ్ పచ్చడి. సో అంటే కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ ఉండేలా కూడా చూసుకోండి. అండ్ మనం ఎలా తింటున్నామో కూడా ఇంపార్టెంట్ అండి. ఎంత తీసుకుంటున్నామో ఎలా తింటున్నామో కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఒక మంచి డాక్టర్ దగ్గర డైటీషియన్ ఇచ్చిన డైట్ అనమాట యాక్చువల్లీ ఇది. సో మా అక్క వాళ్ళు ఫాలో చేస్తున్నారు. సో నేను కూడా ఫాలో చేశాను అనమాట అక్కడ ఉన్న రోజులు. నాకు 15 డేస్కి నేను 1 to 1.5 kg వరకు వెయిట్ లాస్ అయితే అయ్యాను. సో నాకు చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ బిఫోర్ కూడా నేను ఇట్లాంటిదే చేశాను. బట్ ఇంత కరెక్ట్గా చేయలేదు. సో దానివల్ల నాకు ఇది చాలా బెనిఫిట్ అనిపించింది. అండ్ మీరు ప్రతి మీల్ తర్వాత వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను అక్కడున్న 15 డేస్ అయితే చేశాను. తర్వాత మళ్ళీ చేయలేదు, కానీ అక్కడున్న 15 డేస్ వరకు వాక్ కూడా చేశాను. నెక్స్ట్ డే డైట్ చూసే ముందుగా అమెజాన్లో మనకి సేల్ అనేది జరుగుతుందండి. వార్డ్రోబ్ రిఫ్రెష్ 50 to 80% వరకు ఆఫర్స్ ఉంటాయి. క్లాతింగ్ మీద, బ్యూటీ మీద, అన్నిటి మీద మనకు ఆఫర్స్ అయితే మంచిగా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైసెస్కి వస్తాయి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ డ్రెస్ నాకు జస్ట్ ఒక 800 రూపీస్కి వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. కాటన్ క్లాత్ అయితే కాదండి, నార్మల్ సిల్క్ క్లాతే. మంచి డిజైన్గా ఉంది చూడండి. ప్రతిదీ లేస్ ఇచ్చారనమాట నెక్ దగ్గర. అండ్ మనకి ఇది లైన్ అంటే 3 steps 4 steps కుర్తీ అంటారు కదా, అట్లా అనమాట. సో మన ప్రతి దగ్గర కూడా లేస్ ప్రొవైడ్ చేశారు. విత్ దుప్పట విత్ ప్యాంట్ కూడా వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. చాలా బాగుంది. అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అండ్ తర్వాత అయితే జనస్యా నుంచి కార్డ్ సెట్ అండి. నాకు యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ నాకు ఫుల్ టాప్ ఉందన్నమాట. ఫుల్ హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. యాక్చువల్లీ వేరే కలర్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఈ కలర్ ఒకటే అవైలబుల్గా ఉండింది. ఇది మనకి కొంచెం షార్ట్ టాప్స్ ఇష్టపడిన వాళ్ళకి, అంటే లైక్ నైట్ డ్రెస్సెస్లో షార్ట్ ఇష్టపడిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో పెప్లం టాప్ లాగానే వస్తుందండి. అంటే ఆలియా కట్ అనమాట ఇది. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. సో నాకు సేల్ అప్పుడు కాబట్టి 560 570 రూపీస్కి వచ్చేసింది. ఇప్పుడు కాదండి, నార్మల్గా అయితే 800 రూపీస్ వరకు ఉన్నిందనమాట. సో సేల్ ఉన్నప్పుడు మనకి కొంచెం తక్కువ ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు కంపల్సరీ చూసి తీసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అయితే కనుక నేను మమ్మాయి నుంచి ఒక విటమిన్ సి డైలీ గ్లోసీ లోషన్ ఒకటి తీసుకున్నా. అలాగే సన్ స్క్రీన్ ఒకటి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకు సమ్మర్లో సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీ యూస్ చేయండి. నాకు సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది ఈ సమ్మర్కి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అలాగే ఇంకొకటి వ్యాజ్లైన్ నుంచి లోషన్ అనమాట. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లోషన్ కూడా యాక్చువల్లీ డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు, కంపల్సరీ యూస్ చేయండి మాయిశ్చరైజర్స్ కూడా, లేదంటే స్కిన్ మనకు కనిపించకుండానే డ్యామేజ్ అవుతుందని చెప్తున్నారు. సో నేను పిల్లలకి రీసెంట్గా స్కిన్ ఇష్యూస్ వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ చేశారనమాట. సో మీ పిల్లలకు కూడా కంపల్సరీ యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మీకు ఒక దోశ పిండి చూపిస్తున్నానండి. ఇది ఏంటంటే మనకి మల్టీగ్రెయిన్ దోశ పిండి అనమాట. ఇందులో మనము పెసలు, మినుములు, తర్వాత పచ్చెనగ బెడలు, రైస్ వేయలేదులేండి, ఇవి యూస్ చేసాము. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రోటీన్ రిచ్ ఉంటుందండి. ఎక్కువగా పెసలు యూస్ చేసామన్నమాట. మనం ఇది అప్పటికప్పుడు వేసుకోవచ్చు. లైక్ పెసరట్టు ఎలా అయితే మనం నైట్ నానేసుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకొని వేసుకుంటాము, ఇది కూడా సేమ్ అంతే. సో మీకు బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిసారి నాన్ వెజ్ తినాలా, అంత నాన్ వెజ్ అంత ఖర్చు అనిపించినప్పుడు, సో బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్కి ఏంటంటే మీరు ఇట్లా పెసరట్టు టైప్ మనం ప్రిఫర్ చేసామంటే ఇది చాలా మంచి ప్రోటీన్ ఉంటుందండి. సో మీరు ఎగ్స్ అట్లా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవే 2-3 తీసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి ప్రోటీన్ ఉంటుంది, ఇందులో ఫైబర్ ఉంటుంది. మిల్లెట్స్లో మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కదా. సో ఆ విధంగా లేదు మేము ఇందులో ఒక్క ఎగ్ అనేది తీసుకుంటాము అంటే మీరు ఇట్లాగా కూడా తీసుకోవచ్చు. చాలా మంచి బెస్ట్ ఆప్షన్ అండి. మనకి ఈ హ్యాపీగా మనం తీసుకోవచ్చు. అలాగే ఓన్లీ పెసలతో వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం కొంతమంది పిల్లలు తినరు. మా బాబు కూడా ఒక్కోసారి తింటాడు, కానీ ఒక్కోసారి తినడు. సో అలా కాకుండా ఇలా మనం మిక్స్డ్గా చేసుకున్నప్పుడు కూడా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. సో పెసరట్టు అంటే ఎప్పట్లాగానే మనం వేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. పెసరట్లో మనం చాలా రకాలైతే చేసుకోవచ్చు. నాకు ఇది బెస్ట్ అనిపించింది. ఇంతకుముందు ఎక్కువ చేసేదాన్ని, రీసెంట్ టైమ్స్లో తగ్గించేసాను అనమాట ఈ విధంగా చేయడము. ఎక్కువగా నార్మల్ పెసరట్టే చేస్తున్నాను. సో నాకు ఇది పిల్లలు ఆ రోజు తిన్నారనమాట హ్యాపీగా. సో మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈసారి ఎప్పుడైనా నేను వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అది తీసుకున్నాం అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ అయితే సాంబార్ చేసిందక్క. దాంతోపాటు ప్రోటీన్ కింద మనం ఇక్కడ పన్నీర్ తీసుకున్నాము. సో పన్నీర్ అనే లేదంటే మీరు సోయా చంక్స్ కూడా తీసుకోవచ్చు. అది మనకి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. మంచి ప్రోటీన్ కూడా మనకు వస్తుందన్నమాట
సోయా చంక్స్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ముందు వీడియోలో పొడులు చూపించాను కదా, సో మా బాబు అయితే పొడి చాలా మంచిగా తింటాడండి. వాడికి నేను ఫస్ట్ చట్నీలు కూడా తిన్నప్పుడు పొడితో స్టార్ట్ చేశాను అనమాట. ఫ్లాక్సీడ్ పొడితో స్టార్ట్ చేశాను. మనం ఏదైతే సేల్ చేస్తున్నామో ఫ్లాక్సీడ్ పౌడర్ దాంతో స్టార్ట్ చేశాను. సో వాడు అది చాలా ఇష్టపడి తిన్నాడు అనమాట. తర్వాత మళ్ళీ నట్స్ అండ్ సీడ్స్ తోటి మునగాకుది అట్లా ఒక్కొక్కటి నేను ట్రై చేశాను. తను పొడులు అయితే హ్యాపీగా తినేస్తాడు. సో చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తింటారండి. కారం ఎక్కువ వేయకుండా చేసుకున్నామంటే మంచిగా ఉంటుంది. సో డే 4 నైట్ కూడా మీకు చూపించేశాను కదా. సో ఇదనమాట. అంటే మీకు ఎలా ఉంటుందనేది ప్యాటర్న్ అయితే అర్థమై ఉంటుంది కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి. ఒకవేళ ఎవరికైనా మాకు అర్థం అవ్వట్లేదు అక్క, కొంచెం క్లారిటీగా చూపించండి, క్లారిటీగా చెప్పండి అంటే నేను మీకు అది కూడా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నాకు ఆ రోజు నైట్కి యాక్చువల్లీ వాకింగ్ చేస్తున్నాం కదండి, ఎవ్రీ మీల్ తర్వాత వాకింగు, అండ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వాకింగ్ కూడా ఉంటుంది. సో బాగా టైర్డ్ అయిపోతున్నాను అనమాట. నాకు ముందే చెప్పాను కదా మీకు ఆల్రెడీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, విపరీతంగా పెయిన్ ఉందన్నమాట. సో అప్పుడు ఏం చేసామంటే వేడి నీళ్ళు తెమ్మని చెప్తే మా అక్క బాగా కాలే తెచ్చిపెట్టింది. సో అది బాగా కాలుతున్నాయి. చల్లారడం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్సమ్ సాల్ట్ వేసుకొని మనం అందులోనే కాళ్ళు ఉంచామంటే మనకు అది పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ ఇస్తుందండి. సో ఇంకా ఆ రోజు నైట్ అయితే వాడు అసలు నిద్రపోలేదండి, చాలాసేపు ఆడుకున్నాడు అనమాట. సో మా అక్క కూడా బాగా టైం స్పెండ్ చేసింది. మా బావ ఆఫీస్ నుంచి వచ్చినా కూడా వాటితో కొంతసేపు మేల్కొని ఉంటే ఆడుకుంటారు కొంతసేపు అయితే. సో మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇది యాక్చువల్లీ మేము ప్రైస్ చూసినప్పుడైతే మాకు మంచిగా అనిపించింది. మీరు ఎప్పుడైనా వాల్నట్ తీసుకునేటప్పుడు ఒకసారి ప్రైసెస్ చూసి తీసుకోండి. ఎందుకంటే మనకి ఒలిచి వాళ్ళు ఇచ్చేవి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటున్నాయి అన్నమాట. అదే మనము ఆన్లైన్లో మనకి ఏదో ఒక ఆఫర్ నడుస్తూ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు కనుక ఇట్లాగా విత్ షెల్ తీసుకున్నాం అనుకోండి మనకి ప్రైస్ అనేది తక్కువ పడుతుంది. కాకపోతే కొంచెం టైం మనం అది కొట్టుకునేదానికి, లైక్ హౌస్ వైఫ్స్ అనుకోండి హ్యాపీగా తీసుకోవచ్చు. ఏదైనా వర్కింగ్ వాళ్ళు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కున్న, ఇంట్లో ఉండే వాళ్ళకి ఇదే కొంచెం మనకి మనీ సేవింగ్ అనమాట. ఇట్లాంటివే కొన్ని చాలా వరకు మనకి మనీ సేవ్ అవుతాయి. సో ఇక్కడ చూసారా, మేము 1/2 kg ప్యాకెట్ చూపించాను ఫస్ట్. అవన్నీ కూడా మేము కొట్టి వచ్చిన తర్వాత మాకు ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ ఆఫ్ వాల్నట్స్ అనేది వచ్చాయన్నమాట. సో చూసారు కదండి, 250 గ్రామ్స్. మనం ప్రైస్ చూసుకుంటే మనకి చాలా తగ్గిందండి. ఇది షూట్ చేసి కొన్ని డేస్ అయింది కాబట్టి నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. మేము ఇది అదే డిస్కస్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో నెక్స్ట్ అక్క అయితే ఒక 2 సైడ్స్ నుంచి పెట్టారు, 1 kg ప్యాకెట్, 1/2 kg ప్యాకెట్. సో ఆఫర్స్ అనేవి ఉంటాయండి, వాటి మీద ఎంఆర్పి కాస్ట్కే మనకు రావు. సో మీరు అటువంటివి మీకు ఏరియాస్లో అవైలబుల్ ఉన్నాయనుకోండి, పెట్టేసుకోండి ఆఫర్ ఉన్నప్పుడు. సో ఇది 1 kg అనమాట. కాకపోతే వాల్నట్స్ మనకి తొందరగా పాడవుతాయండి. సో కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీరు ఎంతైతే యూస్ చేస్తారో డైలీ యూస్ చేస్తే కొంచెం పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. సో ఇదంతా మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదండి, తక్కువ టైమే పట్టింది. ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు షేల్ నుంచి. ఇదంతా వేస్ట్ అనమాట. సో 1 kg ప్యాకెట్ వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ వచ్చిందనమాట. సేమ్ దానికి ఎట్లా వచ్చిందో దీనికి కూడా అంతే వచ్చింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.